జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీరు 2014 నుంచి 19 మధ్య మీరు ఎంపీగా ఉన్నారు. మీరు లోక్సభలో ఉన్నప్పుడు ఈవెన్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అప్పుడు 2014-19 మధ్య ఆయన ఉన్నారు. మీరు మోదీ గారిని డైరెక్ట్ గా కలిసి అంటే మీరు పార్లమెంట్ లో కలిసే అవకాశం అప్పుడు ఆ టైంలో ఏమైనా వచ్చింది? ఏదైనా తారసపడ్డ సందర్భాలు మీరు తీసుకున్న సందర్భాలు ఏమంటే స్పెసిఫిక్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏదైనా ఉంటే గుర్తు చేసుకుంటారా సార్? చాలా ఉన్నాయి. 7 times కలిసాను. ఓకే, 1-to-1 కూడా కలిసాను. ఓకే, అంటే మీరు వేరే పార్టీ వాళ్ళు ఏమన్నా అదే కదా, నేను బీజేపీకి ఆకర్షితం కావడానికి కారణం ఏంటంటే నేను టిఆర్ఎస్ ఎంపీ అయినప్పటికీ వాళ్ళ స్టేట్ కి ఇయ్యనటువంటి ఎయిమ్స్ నేను 4 సంవత్సరాలు కొట్లాడితే ఇచ్చాను. ఓకే, సో వారు ఏంటంటే వేరే పార్టీ లేదు, ఎప్పుడు పోయినా డాక్టర్ సాబ్ కైసే అని అనేది. ఓకే, సో అనేక విషయాలు కూడా చెప్పేది, కొన్ని అంతర్గతంగా చెప్పేది, కొన్ని బహిర్గతంగా చెప్పేది. నేను పార్లమెంట్ లో ఉన్నప్పుడు 56 డిబేట్స్ లో పాల్గొన్నాను యాజ్ ఫస్ట్ టైం ఎంపీ. 11 ప్రైవేట్ మెంబర్స్ బిల్లు పెట్టాను. 23 years పెండింగ్ ఉన్న ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగ హోదా కల్పించగలిగినాను. ఇవన్నీ ఏంటంటే మోడీ గారితో సన్నిహితం. వారు పార్లమెంట్ లో జరిగేటప్పుడు వారు చేంబర్ లో ఉన్నప్పుడు ఎప్పుడు అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని మా యొక్క ఫీలింగ్స్, మా గవర్నమెంట్ కైసా హై, క్యా బోల్ రహే లోగ్ అని కూడా ఫీడ్బ్యాక్ తీసుకునేది. ఐసా కరింగే డాక్టర్ సాబ్, ఐసా కరింగే డాక్టర్ సాబ్ అనేది. ఓకే, సో ఆయన ఏంటంటే చాలా గుడ్ లిజనర్. చాలా మంది నాయకులకు వినే ఓపిక ఉండదు ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో, మనకే ఉండదు. ఈజ్ వెరీ గుడ్ లిజనర్, గ్రాస్ప్ చేస్తాడు. డెఫినెట్లీ ఉపయోగం అనుకుంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాడు. అయితే నేను అడిగేది అదే, ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఉన్న నాయకులను చూస్తుంటాం కదా, జనరల్ గా చాలా మంది నాయకులు పదవి అంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా పార్టీ మారేది. ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం చాలా చూసాం. మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నేను అధికార పార్టీలో చేరితే కానీ నాది మారదు అనే ఒక భావన చాలా మందిలో ఉంటుంది కదా. సో మీరు ఎంపీగా ఉన్నప్పుడు అట్లాంటి భావన కొంచెమైనా మోదీలో కానీ లేకపోతే బీజేపీ అగ్రనాయకత్వంలో కానీ కనిపించిందా? లేదు, వాళ్ళు ఎప్పుడు ఇట్లా పార్టీ మారమని కానీ చేయలేదు. నడ్డా గారిని చాలాసార్లు కల్పించాను, ఒక ఫ్రెండ్ లాగా కలిసేది. ఆయనకి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఉండే. ఓకే, డాక్టర్ హర్షవర్ధన్ గారు నాకు ఒక మిత్రుడు, యాజ్ అ డాక్టర్. అట్లా నా రిలేషన్ తోనే ఎయిమ్స్ తెచ్చుకున్నా. ఓకే, వెరీ నైస్. వాళ్ళు ఎప్పుడు పాలిటిక్స్ మాట్లాడేది, బీజేపీ గురించి మాట్లాడేది, బట్ ఎప్పుడు డిస్కస్ చేసేది కానీ మీరు రండి వస్తేనే ఈ పని చేస్తామని కూడా ఎప్పుడు అనలే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.